నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ఫణి భాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఫిబ్రవరి మాస ఫలాలు తీసుకుందాం సార్. ఫిబ్రవరి మాస ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేది చూస్తే కనుక ఫస్ట్ మేషం నుంచి మేషరాశి ఫలితాలు చెప్పండి సార్. అలాగే అమ్మా. ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా గురుదేవులకు కూడా ఈ జ్యోతిష విద్య నేర్పించినందుకు ఆయనకు కూడా, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆయనకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం ఫస్ట్ ఈ ఫిబ్రవరిలో గ్రహస్థితి ఎలా ఉంటుందని తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఏంటంటే గోచారం అంతా కూడా గ్రహాలు ట్రాన్సిట్ వీటిని బట్టి మనకి వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏ గ్రహం ఎక్కడ ఉంది దాని ఫలితాన్ని బట్టే మనకి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రస్తుతం ఈ గ్రహస్థితి ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుందనేది తీసుకుందాం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, మకరంలో రవి బుధులు, కుంభంలో చంద్రుడు శని, చివరిగా మీనంలో రాహువు శుక్రుడు. సో దీన్ని బట్టి మనకి ఎలా ఉంటుంది మేషరాశి వారికి అనేది ఫలితం అనేది నిర్ధారించబడుతుంది. ముఖ్యంగా వారి వారి జన్మ జీవితాన్ని బట్టి వారికి మార్గదర్శలు నడుస్తూ ఉంటాయి. మనం ఏంటంటే ఈ నెల మాస ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ అనేది ఈ గ్రహ గోచారాన్ని బట్టే మనం చెప్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ మేషరాశిలోకి అశ్విని నక్షత్రం వారు 4 పాదాలు, భరణి 4 పాదాల వారు, కృత్తిక 1వ పాదం వారు వస్తారు. వీరికి ఈ నెలంతా కూడా బాగుందమ్మా, శుభంగా ఉంది. వారు చేసే వృత్తి వ్యాపారాల్లో కానీ ఏదైనా సరే ఉద్యోగాలు ఏమన్నా కొత్తగా వస్తాయి. అలాగే ఉద్యోగంలో కూడా వాళ్ళకి ముందంజలో ఉంటారు. ప్రమోషన్స్ కానివ్వండి, అంటే ధనపరంగా వారికి ఎక్కడా కూడా ఇబ్బంది అనేది ఉండదు. అదంతా కూడా బాగానే ఉంటుంది. ఎటు చూసినా ఇంటా బయట ఇంట్లో కూడా సహాయ సహకారాలు కానివ్వండి, పిల్లలు ఆరోగ్యం, చదువు ఇవి కానివ్వండి, బయట ఉద్యోగం, అలాగే సమాజంలో కానీ ఇవన్నీ కూడా వీరికి బాగున్నాయి. ఎవరైనా మేషరాశి వాళ్ళు అవివాహితులు ఉన్నట్టయితే వారికి కూడా వివాహ అవకాశం అనేది ఉన్నది. మనకి దాదాపుగా ఏప్రిల్ వరకు కూడా వీరికి గురుబలం ఉన్నది. మేలో మళ్ళీ గురువు మారుతున్నాడు కాబట్టి కాస్త ఇబ్బందిగా ఉన్నా కూడా వీరికి అప్పటి వరకు కూడా మంచిగానే ఉంది అని మనం చెప్పవచ్చు. ఎప్పటి నుంచో ఏమన్నా మొండి బాకీలు వీరికి ఉన్నట్టయితే ఈ రాశిలో ఉన్న వారికి వచ్చే అవకాశం ఉన్నది. కొత్తగా అయితే కనుక వీరు ఇవ్వవద్దనే మనకి మనం చెప్పదగ్గ సూచన ఏంటంటే, ఇచ్చి ఇబ్బంది పడటం కంటే ఇవ్వకుండా ఉండటం, అప్పులు ఇవ్వకుండా ఉండటం అనేది మంచిది. ఇంట్లో శుభకార్యాలు అనుకున్నాము, ఇల్లు ఏమన్నా కొనుక్కోవచ్చు ఈ మేషరాశిలో వారు. కాబట్టి ఇంటి గురించి ఏమన్నా ప్లాన్ చేసినట్టయితే వాళ్ళు వెళ్ళవచ్చు, బాగుంటుంది. అలాగే పిల్లలకి ఏమన్నా కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా, ఏమన్నా బంగారము ఇలాంటివి కొనుక్కోవాలనుకున్నా, తర్వాత ఫారిన్ వెళ్తూ ఉంటారు కొంతమంది. సో వీళ్ళ పిల్లలు కానీ ఈ రాశిలో ఉన్నవారు కానీ వెళ్ళదలుచుకుంటే శుభ్రంగా వెళ్ళొచ్చు. తర్వాత కాస్త వీరికి వచ్చింది ఏంటంటే అన్నదమ్ములు అక్క చెల్లెలతో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగ్గ సూచన. అంటే లేనిపోని విభేదాలు ఏమన్నా వచ్చే అవకాశం ఉన్నది. ఆస్తి పంపకాలు కానివ్వండి, ఇలాంటివి మనకి పిత్రార్జితం వస్తూ ఉంటుంది. వాటిల్లో కొన్ని ఏమన్నా ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నది అని చెప్పని కనబడుతుంది. అది అందరికీ జరగకపోవచ్చు. కొంతమంది వారి వారి వ్యక్తిగత జాతకాలను బట్టి వారికి అనుభవంలోకి అయితే వస్తూ ఉంటాయి. నెమ్మదిగా పనులు అనేవి సాగినా కూడా పూర్తవుతాయి. కాస్త శని దృష్టి వల్ల పనులు అనేవి నెమ్మదిగా సాగటం అనేది ఉంది వీరికి. కొంచెం నెమ్మదిగా అయినా కూడా వీరికి అన్నీ కూడా వస్తాయి. మనం ఇందాక అనుకున్నట్టుగా విదేశీ ప్రయత్నాలు అనేవి కూడా అనుకూలిస్తాయి. వీరికి ఏమన్నా జాబ్ పరంగా చదువుకోవడానికి కొంతమంది ఎంఎస్ చేయడానికి వాటికి వెళ్తారు. సో అలా వెళ్ళినా కూడా బాగానే ఉంటుంది. ఉద్యోగ పర్పస్ కూడా బాగానే ఉంటుంది. అలాగే వీరి పిల్లలు కూడా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కూడా వారు కూడా ఒకసారి వ్యక్తిగతంగా పరిశీలించుకుని ప్రయత్నం చేయటం మంచిది. మనం ఏంటంటే ఇది గోచారాన్ని బట్టి చెప్తున్నాం కాబట్టి వారి వారి వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలించుకుంటే బాగుంటుంది. కాబట్టి ఎటు చూసినా కూడా ఈ రాశి వారికి కొంత మనం బాగుందనే చెప్పచ్చు. ఫిబ్రవరి నెలలో కూడా అంతా కూడా మంచిగా ఉంది అని మనం చెప్పవచ్చు. సార్, వీళ్ళు డైలీ ఏ దేవీ దేవత ఆరాధన చేయాలంటారు? వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొంచెం బలం అనేది తక్కువగా ఉంది. అదే మనం ఇందాక అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అనుకున్నాం కదా, దానికి సంబంధించిన కారకుడు సుబ్రహ్మణ్యం, అంటే తృతీయానికి ఆయన కారకత్వం వహిస్తారు. కాబట్టి కాస్త ఆరాధన చేసుకుంటే వారితో ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా, సమస్యలు, మాట పట్టింపులు ఏమన్నా వచ్చినా కూడా కాస్త వీరికి అవి తగ్గే అవకాశం అనేది ఉన్నది. మనకి ఇబ్బంది అనేది ఉండదు. ఈ నెలంతా వీరు ఏం పరిహారాలు పాటించాలి అంటే వీరు కందులు దానంగా ఇచ్చుకున్నట్టయితే సరిపోతుంది. ఒక మంగళవారం, లేదు కొంచెం ఎక్కువగా ఉంది తీవ్రత అనుకుంటే 4 మంగళవారాలు కూడా కాస్త కిలోంబావు చొప్పున బ్రాహ్మణోత్తమునికి దానంగా ఇచ్చుకున్నట్టయితే సరిపోతుంది. లేని పక్షంలో మనం కూడా తినొచ్చు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది అనుకుంటుంటారు మనం వాడచ్చా, అవి దానం ఇవ్వాలి కదా అని చెప్పి. అలా ఏం లేదమ్మా. మనం కూడా
అవి తినచ్చు. కందిపప్పుని మనం ఎలాగో డైలీ వాడుతూనే ఉంటాము, అలా కాకుండా కొంత మనం దాన్ని కూడా తీసుకున్నట్టయితే ఎర్ర కందిపప్పుని మనకి అది కూడా తగ్గుతుంది. కొన్ని దోషాలు కొంతమంది అంటూ ఉంటారు నువ్వులు దానం ఇవ్వాలి అని. అలాగనే కాకుండా మనం నువ్వులు ఉండలు చేసుకుని కూడా తినచ్చు, నువ్వుల నూనె కూడా ఒంటికి రాసుకోవచ్చు. కాబట్టి ఆ దోషం అనేది కొంత తగ్గుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కందులు దానంగా ఇచ్చుకున్నా సరిపోతుంది. ఈ రాశి వారు పగడం ధరించినట్టయితే వీరికి మంచిగా ఉంటుంది. సార్ వీరికి అదృష్ట సంఖ్య అంటే ఏం చెప్పొచ్చండి? వీరికి 9వ నెంబర్ మంచిదమ్మా. సో అది చూసుకుని వీళ్ళు వెళ్ళటం కానీ ఆ టైంకి కానీ ప్రతిరోజు హోరాకాలం అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని బట్టి ముఖ్యంగా బుధ గురు శుక్ర హోరలు మంచివి. సో వీరేమన్నా పర్టికులర్ గా వెళ్ళాలి అనుకుంటే గనక ఆ 9 గంటలకు లేకపోతే 9ని తీసుకుని ప్రామాణికంగా వెళ్ళటం, 9వ తారీఖు 18 ఇట్లా ఏమన్నా పనులు చేసుకున్నా కూడా వీరికి మంచిగా ఉంటుంది. వీరికి కలిసి వచ్చే రంగు ఉంటుందా అండి? ఎరుపు రంగు అమ్మ. ఎరుపు రంగు కాస్త ఏదైనా కర్చీఫ్ లాగా పెట్టుకుంటే కూడా కొంతమంది పెట్టుకుంటారు, ఆ రంగుది పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఎర్రటి వస్త్రం కర్చీఫ్ లాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు, చిన్న గుడ్డ అయినా పెట్టుకోవచ్చు. మన దగ్గర పగడం ధరించినా కూడా వీరికి మంచి జరుగుతుంది. రాశ్యాధిపతి కుజుడు కాబట్టి వీరికి పగడం అనేది పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, పగడం ధరించవచ్చు. ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషరాశి వారికి ఎలా ఉంది, అలాగే వాళ్ళు ఏ దేవీ దేవత ఆరాధన చేయాలి, వాళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి, వారు పెట్టుకోవాల్సిన రత్నాలు ఏంటి అనేది చాలా చక్కగా వివరించారండి. అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలండి. నమస్తే. సార్ ఫిబ్రవరి మాస ఫలితాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఎలా ఉంది అనేది వివరించండి. నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు, అలాగే మా గురుదేవులకు కూడా నమస్కారం తెలుపుకుంటూ, ముఖ్యంగా మనకి ప్రతి నెలా కూడా గ్రహస్థితి అనేది ఒకటి ఉంటుంది. గోచారం ప్రతి గ్రహం కూడా వాటి పర్టికులర్ టైం ప్రకారం ప్రతి రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటాం. మనం ఫిబ్రవరికి తీసుకున్నట్టయితే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో వచ్చేటప్పటికి కేతువు సంచారం జరుగుతోంది, మకరంలో రవి బుధుడు, అలాగే కుంభంలో శని చంద్రుడు, తర్వాత మీనంలో చివరిగా రాహువు శుక్రుడు ఉంటారు. ఇక్కడ చంద్రుడు అనేది మనకి తిరుగుతూ ఉంటారు, ప్రతి 2.5 రోజులకి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటారు. కాబట్టి నెలంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు. మిగతా గ్రహాలన్నిటికీ 30 రోజులు 45 రోజులు అలా వాటి పర్టికులర్గా ఉన్నాయి. సో ఈ గ్రహస్థితిని మనం ప్రామాణికంగా తీసుకుని, ముఖ్యంగా ముందుగా మనం చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశిలోకి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వారు వస్తారు. ముఖ్యంగా వీరికి చూసుకున్నట్టయితే కొంత మిశ్రమ ఫలితాలుగానే మనకి సూచిస్తున్నాయి. వీరికి కాస్త ఏప్రిల్ తర్వాత నుంచి కాస్త గురుబలము శని బలము అన్నీ వస్తాయి. కాబట్టి కొంత వీరికి అన్నిట్లో కూడా స్లోగా పనులవి జరుగుతూ ఉంటాయి. ఏ ఫలితాలన్నీ కూడా మిశ్రమంగానే ఉంటాయి. అంటే ప్రతి పని చేస్తున్నప్పుడు కొంత ఎందుకు మనకే ఇలా జరుగుతుంది, లేదా అన్ని పనులు మధ్యలో ఆగిపోతున్నాయి అన్నట్టుగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంత వీరికి అటువంటి వాటికి మనం పరిహారం చేసుకున్నట్టయితే కొంత సరిపోతుంది. మధ్యలో వీరికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేవి. ఎందువల్ల అంటే ఆ ఆలోచన విధానం వల్లే మనకేంటంటే చంద్రుడు మనకారకుడు. మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో అదే మన మనసుకి కూడా ఎక్కువ వెళ్తుంది. దానివల్ల ఏమవుతుందంటే అదే ఆలోచన పరంగా మనకి అనారోగ్య సూచన కూడా వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనసు ఆనందంగా ఆహ్లాదంగా ఉండటం అనేది మంచిది. అలాగే అనవసరంగా కూడా కొన్ని ఖర్చులు కూడా వీరికి వస్తూ ఉంటాయి. కొన్ని చట్టపరమైన సమస్యలు కూడా వీరికి ఇబ్బంది వచ్చే అవకాశం అనేది ఉన్నది. అంటే ఉద్యోగంలో కానివ్వండి, ఏదైనా పాత కేసులు ఏవైనా ఉన్నప్పుడు అవి కానివ్వండి, లేదా కుటుంబపరమైనవి కూడా ఈ సమస్యలు ఉండేవి వీరికి కనబడుతుంది. కాస్త వీరికి ఏంటయ్యా కొంచెం మంచి జరుగుతుంది ఏంటంటే శ్రీమూలకంగా వీరికి ఆదాయం అనేది వస్తుంది. అంటే భార్య తరపు నుంచి లాభం అయితే వీరికి చేకూరుతుంది. తర్వాత కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్టయితే అవి కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉన్నది. అంటే ఎప్పటి నుంచో కొన్ని ఉంటాయి, ఏదైనా క్రిమినల్ కానివ్వండి సివిల్ కానివ్వండి, ఇటువంటి సమస్యలు ఏమన్నా కోర్టు పరమైనవి ఏమన్నా అంటే వీళ్ళకి ఫేవర్గా వచ్చే అవకాశం అయితే మనకి కనబడుతోంది. అలాగే భూ సంబంధమైన అంశాలు కొన్ని ఏమన్నా వీళ్ళ స్థలాలు ఏమన్నా ఉన్నట్టయితే అవి ఏమన్నా అక్కడ ఒకళ్ళ పేరు మీద ఇద్దరి పేరు మీద కొన్ని రిజిస్టర్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు వీరికి వచ్చే అవకాశం కూడా మనకి కనబడుతోంది. ఇటువంటివి ఏమన్నా ఉంటే జాగ్రత్తగా చూసి ముందుకు వెళ్ళమని వీరికి ఇచ్చే సూచన. అలాగే సంతానపరమైన సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి అంటే పిల్లలు సరిగా మాట వినకపోవటము, మనం ఒకటంటే వాళ్ళు ఇంకోటి, కొంత వీరిని గమనించుకోవాల్సిన అంశం అయితే ఉన్నది వీరు. అలాగే ఆడవారికి ముఖ్యంగా సంతానపరమైన సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి వీరికి మనం డాక్టర్ సలహా తీసుకుని ముందుకు వెళ్ళవలసిన
సూచన కూడా వీరికి. ఎందుకంటే వీరికి నార్మల్గా జనరల్గా అయ్యే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు వచ్చిన కొత్త కొత్త కృత్రిమమైన పద్ధతులు ఉన్నాయి కాబట్టి అవి డాక్టర్ గారిని సంప్రదించి అటు కూడా వెళ్ళి తర్వాత మనం జ్యోతిష్యుడు కూడా సంప్రదించుకుని ముందుకు వెళ్ళినట్టయితే వీళ్ళకి మంచి జరుగుతుంది. అంటే ఐవీఎఫ్ అని కొత్త కొత్త పద్ధతులు వచ్చాయి కాబట్టి సో ఈ రాశి స్త్రీలకి ప్రత్యేకంగా చెప్పడం సూచన అది కనుక వెళ్ళినట్టయితే వీరికి మంచిగా ఉంటుంది. దీని గురించే వీరికి కొంత భార్యాభర్తల మధ్య స్పర్ధలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకళ్ళు వెళ్దామని ఒకళ్ళు వద్దు అని ఇలా ఉంటూ ఉంటుంది. లేదా నేను చూపించుకుంటాను నాకు తెలిసిన డాక్టర్ దగ్గర అని, లేదు నా దగ్గరికి రా నేను మా డాక్టర్ గారికి చూపిస్తా అని, ఇటువంటి కొన్ని చికాకులు సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అవి కాకుండా ఏదో ఒక మధ్య మార్గంగా వీరు చూపించుకొని ముందుకు వెళ్ళినట్టయితే వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే విదేశీ సంబంధమైన ఏమైనా అంశాలు ఉన్నట్టయితే వీరికి లాభసాటిగా ఉంది కాబట్టి వీరు షార్ట్ ట్రిప్స్ అయినా సరే వెళ్ళొస్తూ ఉంటారు. వీరి ఇంట్లో వాళ్ళకు కూడా అవకాశం ఉంది. ఎవరైనా అక్కడ చదువుకోవటానికి కానివ్వండి, స్థిరపడటానికి ఉద్యోగం కానివ్వండి, అలా కూడా వెళ్ళే అవకాశం అనేది మనకి కనబడుతుంది. కాబట్టి ఎటు చూసినా ఈ నెల కొంచెం మిశ్రమంగా ఉంది వీరికి. ఒక 2 నెలలు వీరికి ఇట్లాగే ఉంటుంది. ఏప్రిల్ నుంచి వీరికి బాగుంటుంది. వచ్చే సంవత్సరం ఏదైతే కొత్త సంవత్సరం ఉందో అత్యంత యోగవంతమైన రాశుల్లో వీరొకళ్ళు ఉంటారు, వృషభ రాశి వాళ్ళు. కాబట్టి ఒక 2 నెలలు వీరు కాస్త అన్ని పనులు నెమ్మదిగా అట్లా చూసుకుంటూ ఆరోగ్యము, కుటుంబము అన్నిటా కూడా కొంచెం అంతా సమన్వయం చేసుకుంటూ వెళ్ళమని వీరికి ఇచ్చే సూచన. అయితే వీరు ఏ దేవీ దేవత ఆరాధన చేయాలండి? వీరు కాస్త గురుబలం తక్కువగా ఉందమ్మా. దక్షిణామూర్తి వారి ఆరాధన చేసుకుంటే మంచిది. స్తోత్రం చదువుకున్నా సరే, అలాగే దత్తాత్రేయ స్వామి వారివి గురు చరిత్ర పారాయణం చేసుకోవచ్చు. గురువార నియమాలు ఏమన్నా ఉండొచ్చు. శనగలు కాస్త మనం నైవేద్యం పెట్టి గుళ్ళో భక్తులకి పంచిపెట్టడం, లేదు మన ఇంటి దగ్గర అయినా సరే ఎవరికైనా అవి కాస్త తినటము దానంగా. అలాగే గోవుకి కూడా పెట్టినట్టయితే మంచిది. మనం ఏది చేసినా సరే గోమాతకి చేస్తే చాలా మంచిదండి. అన్ని దేవతలు కూడా అక్కడ నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి మనకి చక్కగా మనకి దగ్గరలో ఉండాలి కదా. గోశాల ఉన్నట్టయితే చేయొచ్చు. లేని పక్షంలో చక్కగా గుళ్ళో అయినా సరే నైవేద్యం పెట్టుకుని వారు చక్కగా భక్తులకి పంచుకున్నట్టయితే కాస్త గురుబలం అనేది పెరుగుతుంది. వీరికి కలిసి వచ్చే రంగు, అదృష్ట సంఖ్య వీరికి తెలుపు కలిసి వస్తుందమ్మా. తెల్లది ఏదైనా వస్త్రం అయినా పెట్టుకోవచ్చు. లేదు రత్నం పెట్టుకోవాలంటే వజ్రం పెట్టుకున్నట్టయితే వీరికి సరిపోతుంది. వీరికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్య అంటే కనుక 6 వీరికి అదృష్ట సంఖ్య. సో ఆ తేదీ నాడు కానీ, అలాగే మనకి కలిసి వచ్చేది 15 మళ్ళీ. సో ఇలా చూసుకుని వాళ్ళు 24 ఇలా వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా ముఖ్యమైన పనులు ఏమన్నా ఉన్నట్టయితే అవి చేసుకున్నట్టయితే వారికి అంతా కూడా వీలుగా ఉంటుంది. అది సఫలీకృతం అవుతుంది. రైట్ అండి. వృషభ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఈ నెల ఎలా ఉంది వాళ్ళకి అనేది చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్తే. ఫిబ్రవరి నెల ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా మిథున్ రాశి వారికి ఎలా ఉందో చెప్పండి. నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు, అలాగే మా గురుదేవులకు కూడా నమస్కారం తెలుపుకుంటూ, ముఖ్యంగా మనకి ప్రతి నెల కూడా గ్రహస్థితి అనేది ఒకటి ఉంటుంది. గోచారం ప్రతి గ్రహం కూడా వాటి పర్టికులర్ టైం ప్రకారం ప్రతి రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటాం. మనం ఫిబ్రవరికి తీసుకున్నట్టయితే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో వచ్చేటప్పటికి కేతువు సంచారం జరుగుతోంది. మకరంలో రవి, బుధుడు, అలాగే కుంభంలో శని, చంద్రుడు, తర్వాత మీనంలో చివరిగా రాహువు, శుక్రుడు ఉంటారు. ఇక్కడ చంద్రుడు అనేది మనకి తిరుగుతూ ఉంటారు. ప్రతి 2.5 రోజులకి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి నెలంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు. మిగతా గ్రహాలన్నిటికీ 30 రోజులు, 45 రోజులు అలా వాటి పర్టికులర్గా ఉన్నాయి. సో ఈ గ్రహస్థితిని మనం ప్రామాణికంగా తీసుకుని ముందుగా మనం గ్రహస్థితి చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏ నక్షత్రాల వారు దీంట్లోకి వస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్టయితే మనం గోచార ఫలితాలు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మిథున రాశిలోకి వచ్చేటప్పటికి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాల వారు దీంట్లోకి వస్తారు. కాబట్టి ముఖ్యంగా ఈ నక్షత్రాల వారు జన్మించిన వారు ఈ దీంట్లో వస్తారు కాబట్టి వాళ్ళు ఈ ఫలితాలు అనేవి చూసుకోవటం అనేది మంచిది. వీరికి కూడా కొంచెం అలాగే ఉందమ్మా. అంటే గురుబలం కొంచెం తక్కువ ఉంటాము, అన్నీ కూడా ఖర్చులే ఎక్కువ సూచిస్తూ ఉన్నాయి. అంటే ధనం వస్తూ ఉంటుంది, అది ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎలా వచ్చింది అలాగే అయిపోతూ ఉంటుంది. తర్వాత చూసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే కానివ్వండి, ఆ మంత్ ఎండ్లో చూసుకుంటే ఏం ఉండదు. ఎంత ధనం వస్తుంది అంటే అంత ధనం కూడా మొత్తం ఖర్చు అయిపోతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చులు అయితే అధికంగా ఉన్నాయి ఈ నెల కూడా.
అలాగే ఏ పని మొదలుపెట్టినా కూడా వీరికి కూడా కొంత సాకారం అవటం లేదు. ఆ పనులు పూర్తి అవ్వకపోవడం వల్ల కుటుంబంలో ఇంటా బయట కూడా కొంచెం చికాకులుగా వీరికి కనబడుతున్నాయి. కొంచెం వాహనాలు అవి నడిపేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పదగ్గ సూచన. అంటే కొంచెం గాయాలు అయ్యే అవకాశం కనబడుతుంది. వాహనాల్లో వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా కొంత వివాదాలు వచ్చే అవకాశం ఉంది. అంటే కొంతమంది చట్టపరంగా కేసులు కూడా ఎదుర్కొనే సమస్యలు అయితే వీరికి ఉన్నాయి. అంటే కొంతమంది లేని పక్షంలో కొన్ని గొడవలు అవుతాయి, కొంతమందికి లేని పక్షంలో కొంతమందికి అలాంటి విషయాలు కూడా కోర్టుల ద్వారా కొంత వీరికి ఇబ్బందులు అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. కొంత అశుభ వార్తలు కూడా వీరు వినే అవకాశం ఉంది. అంటే ఇంట్లో వారు ఎవరైనా కాలం చేయటం అనేవి ఉంటాయి. తల్లి తరపు వారు కానివ్వండి, తండ్రి తరపు వారు కానివ్వండి, కొంచెం ఇలాంటి అంశాలు కూడా ఉన్నాయి. అంటే వీరికి కొంత ఇంటా బయట కూడా సమస్యలుగా ఉన్నాయి. ఏ పని చేసినా కూడా ఇప్పుడు బయట మనం ఏదో పని చేసుకుని వెళ్ళి వస్తాము, ఇంటికి వచ్చినప్పుడు కాస్త మనశ్శాంతిగా ఉంటే కొంచెం హాయిగా ఉంటుంది. ఆ ఉన్న 2 గంటలైనా, రాత్రి పడుకునే 6 గంటలైనా, అది కూడా లేకుండా ఇక్కడ కూడా సెగగా ఉందనుకోండి, కొంత ఇబ్బందిగా ఉంటుంది. అంటే మనం అనేది ఒకరిని ఏదో కించపరచడం, ఇబ్బంది పెట్టడం, మాట్లాడటం కాదు. ఇప్పుడు ఆడామగా ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి ఎవరికి వారు కొంత కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కానీ కొంత ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంచెం ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుత సమాజానికి తగ్గట్టుగా చూసుకున్నట్టయితే ఇవే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీరు వాటికి వారు కొంత సమన్వయం పాటించాల్సిన అవసరం అయితే ఉంది. కొంత మానసికంగా కూడా ఒత్తిడి అనేది ఎదుర్కొంటూ ఉంటారు. వీరికి కూడా ఈ రాశి వారికి కూడా కొంత సంతానమైన సమస్యలు ఉన్నవి, సంతానపరమైన సమస్యలు. వీరు కూడా డాక్టర్ సలహా తీసుకోవటం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన. అంటే ఆడవారు కానివ్వండి, మగవారు కానివ్వండి, కొంచెం వీళ్ళు కూడా ఆ పరిహారం ఏదైతే ఉందో చేసుకుంటూ, మనం జ్యోతిష్యపరంగా చెప్తాం ఏమేం చేసుకోవాలి, ఏంటి, ఎప్పుడు మీకు ఆ సమయం ఉంది అని. అలాగే మనం తదనుగుణంగా డాక్టర్ని కూడా సంప్రదించినట్టయితే అటు మెడికల్ పరంగా కూడా ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా అనేది వాళ్ళు చూసి వీరికి సలహా ఇవ్వటం అనేది చేస్తారు. కాబట్టి వీరికి కూడా కొంత ఇబ్బందికరంగానే ఉందమ్మా. ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారు కూడా కొంత జాగ్రత్తగా ఉంటాము, సమన్వయంగా ఉంటాము. డబ్బులు అయితే గనక ఎవరికి ఇవ్వద్దు అనే మనం చెప్పదగ్గ సూచన. ఎందుకంటే మనకి రావాల్సినవే ఒకంత రావు, అన్నీ స్లోగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏ పని ప్రారంభించినా కూడా కొంత అవ్వకపోవటము, మధ్యలోనే ఆగిపోవటము, ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. కాబట్టి వీరే కొంత జాగ్రత్తగా, నిదానంగా, ఒకవేళ భార్య లేక భర్త ఇద్దరు అగ్రెసివ్గా అనేది ఉండకూడదు. కాబట్టి ఎవరో ఒకరు సమన్వయపరుచుకుంటూ కొంత వీరు వెళ్తూ ఉంటే కనుక మిథున రాశి వారికి కాస్త ఫిబ్రవరిలో కొంచెం అటు ఇటుగా చూసుకుంటే ఎంతైనా అనుకూలతలు అయితే కనుక తక్కువగానే ఉన్నాయని మనం చెప్పవచ్చు. వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వీరమ్మ పరిహారం అంటే కాస్త లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకున్నట్టయితే మంచిది. అంటే మంగళవారం పూట స్వామివారికి చేసుకోవటం అనేది మంచిది. అలాగే కందులు కూడా కొంచెం దానం ఇచ్చుకున్నట్టయితే మంచిది. ఎందుకంటే ఆ కుజగ్రహం జన్మల్లోనే ఉండటం, మిథునంలో స్తంభించడం వల్ల వీరికి ఆ ఇబ్బందులు అనేవి వస్తూ ఉన్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్యారాధన ప్రీతికరంగా, లేదు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, అలాగే కందులు దానంగా ఇచ్చుకున్నా కూడా మంచిది. చక్కగా ఎర్రటి వస్త్రం ఏదైనా మన దగ్గర పెట్టుకున్నా కూడా మనకు కొంత మంచి జరిగే అవకాశం అయితే ఉన్నది. మీరు నిత్యం పఠించాల్సిన శ్లోకాలు ఏమైనా ఉంటాయి అంటే సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవచ్చు, లేదు కుజుడిది నవగ్రహ స్తోత్రాల్లో ఉంటుంది. అదే మొత్తం నవగ్రహ ఆరాధన అందరూ చేసుకోవచ్చు. పర్టికులర్ గా మనకి ఏ మహర్దశ నడుస్తుందో చూసుకుని ఆ గ్రహ ఆరాధన చేసుకుంటాం అనేది మంచిది. ముఖ్యంగా మనకి కుజ మహర్దశ నడుస్తోంది అనుకోండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే నవగ్రహ స్తోత్రాల్లో ధరణి గర్భ సంభూతం అని ఉంటుంది, అది చదువుకుంటే గనక సరిపోదు. లేదు మొత్తం చదువుకుంటానండి అంటే గనక చక్కగా చదువుకోవచ్చు. వారికి శుభ్రంగా నవగ్రహ స్తోత్రాలన్నీ కూడా చదువుకున్నా కూడా మంచిది. దీనికి అదృష్ట సంఖ్య 5 అమ్మ. ఆ రోజు ఏమన్నా పనులు చేసుకున్నా కూడా వీరికి మంచి జరుగుతుంది. 5వ తారీఖు అలా చూసుకున్నా 14 ఇట్లా ఆ సంఖ్య చూసుకుని వారికి, అంటే ఒక్కొక్క నక్షత్రానికి తారాబలాలు ఉంటాయి, ఆ వాటి ప్రకారం పనులు చేసుకుంటే మనకు కాస్త మంచిగా ఉంటుంది. ముఖ్యంగా బుధ, గురు, శుక్రవారాలు మంచివి. ఏ పని చేసుకోవాలనుకున్నా మనం మంచి సంకల్పించాము అంటే ఆ వారాలు మంచివి. అలాగే మనకి హోరలు కూడా అవే ఉంటాయి, బుధ, గురు. తారాబలం ఏంటంటే మన జన్మ నక్షత్రం ఏదైతే వస్తుందో, ఉదాహరణకి ఉత్తరాభాద్ర తీసుకున్నాం, వారికి రేవతి నక్షత్రం సంపద. ఆ రోజు వాళ్ళు మంచి పనులు చేసుకోవచ్చు.
తర్వాత మళ్ళీ అశ్విని చేసుకోకూడదు, భరణి చేసుకోవచ్చు. సో అలాగే ఈ మిథున రాశిలోకి వచ్చినప్పుడు మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఉంటాయి కాబట్టి వాళ్ళకి తారాబలం చూసుకుని వారి తర్వాత 2, 4, 6, 8, 9 ఈ నక్షత్రాల్లో ఏ పని ప్రారంభించుకున్నా కొంత అనుకూలతగా ఉంటుంది. మధ్యలో ఇబ్బందులు, అబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి కదా, అవి రావటం కొంత తగ్గుతుంది. మీరు కలిసి వచ్చే రంగు వీరికి పచ్చమ్మ, పచ్చ ధరించినట్టయితే వీరికి మంచిది. మీరు సహజంగా కూడా జాతి పచ్చ ధరించవచ్చు మిథున రాశి వారు. అలాగే వీరికి పచ్చ వస్త్రాలు ధరించుకున్నా కూడా మంచిది, ధరించవచ్చు. ఫిబ్రవరి మాస ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల్లో మిథున రాశి వారి గురించి, అలాగే వారు పాటించాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ఫిబ్రవరి నెల ద్వాదశి రాశి మాస ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనేది చూస్తున్నామండి. అందులో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఫిబ్రవరి నెల అనేది చెప్పండి. నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు, అలాగే మా గురుదేవులకు కూడా నమస్కారం తెలుపుకుంటూ, ముఖ్యంగా మనకి ప్రతి నెల కూడా గ్రహస్థితి అనేది ఒకటి ఉంటుంది. గోచారం, ప్రతి గ్రహం కూడా వాటి పర్టికులర్ టైం ప్రకారం ప్రతి రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటాం. మనం ఫిబ్రవరికి తీసుకున్నట్టయితే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో వచ్చేటప్పటికి కేతువు సంచారం జరుగుతోంది, మకరంలో రవి, బుధుడు, అలాగే కుంభంలో శని, చంద్రుడు, తర్వాత మీనంలో చివరిగా రాహువు, శుక్రుడు ఉంటారు. ఇక్కడ చంద్రుడు అనేది మనకి తిరుగుతూ ఉంటారు. ప్రతి 2.5 రోజులకి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి నెలంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు. మిగతా గ్రహాలన్నిటికీ 30 రోజులు, 45 రోజులు అలా వాటి పర్టికులర్గా ఉన్నాయి. సో ఈ గ్రహస్థితిని మనం ప్రామాణికంగా తీసుకుని, ముందుగా కర్కాటక రాశిలో మనకి పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు వస్తాయి. అంటే మనకి కొంతమందికి నామ నక్షత్రాలు కరెక్ట్ గా తెలియదు, కొంతమందికి ఆ పుట్టిన సమయం గుర్తుంటే గనక నక్షత్రం అనేది అందరికీ తెలుసు. ఒక 20-30 సంవత్సరాల నుంచి అయితే తెలిసేది కాదు. ఏదో ఆ తిథి అండి, ఈ తిథి అండి, వినాయక చవితి ముందండి, దసరా తర్వాత అండి అని చెప్పుకునేవారు. టైమింగ్ కూడా తెలియదు. కాబట్టి మనం చెప్పేది ఏదైనా ఫలితం అటు ఇటు అవుతోందంటే అదే లగ్నం మారిపోతుంది, ప్రతి 2 గంటలకి లగ్నం మారుతుంది. కాబట్టి ఎగ్జాక్ట్ గా టైం ఇచ్చారనుకోండి మనం చెప్పడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి వీటికి మనము వాళ్ళకి కరెక్ట్ గా తెలిసినట్టయితే ఇవి వాళ్ళకి మనం చూసుకోవచ్చు. పునర్వసు 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు, అలాగే ఆశ్లేష 4 పాదాలు వీరికి మనం కర్కాటక రాశిలోకి వస్తాయి. వీరికి ఒకంత శుభాశుభాలు మిశ్రమంగానే ఉన్నాయండి. వీరికి కాస్త గురుబలం అనేది తక్కువగానే ఉంది కాబట్టి కొంత ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు కూడా వీరికి ఉన్నాయి. అంటే కొంత మనస్తాపము, మతిస్థిమితం కూడా లేకుండా ఉంటూ ఉంటారు వీళ్ళు. ఎందువల్ల అంటే చంచలంగా కర్కాటకం అనేటప్పటికీ చంద్రుడు మనకి 15 రోజులకి ఒకసారి పెరగటం, 15 రోజులకి ఒకసారి తగ్గటం, పౌర్ణమి, అమావాస్య ఉంటుంది. వీళ్ళకి ఎక్కువగా ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది కర్కాటక రాశి వారికి, చంద్రుడు ఎక్కువగా. అది ఏమన్నా మనం చూసుకుంటే మనం కొంచెం చెప్పవచ్చు, కానీ కొంత చంద్ర నక్షత్రాలకు కూడా ఈ ఇబ్బంది అనేది ఉంటుందన్నమాట. అంటే మనకి ముఖ్యంగా శ్రవణ నక్షత్రం, హస్త నక్షత్రం, అలాగే రోహిణి నక్షత్రం, ఈ నక్షత్రాల వారికి కూడా కొంత మనసు చంచలంగా ఉండటం, వేవరింగ్ అనేది, కొంత ఆలోచన ఒక రకంగా, పొద్దున ఒక రకంగా, మధ్యాహ్నం, రాత్రి ఇట్లా ఉండే అవకాశం మనం వింటూ ఉంటాం కూడా. అమావాస్య, పౌర్ణమి వచ్చినప్పుడు కాస్త సముద్రం హెచ్చుతగ్గుల్లాగా వీడు ఏదో మాట్లాడుతున్నాడు రా, కొంచెం ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. సో అలాంటివి వీరికి ఉండే అవకాశం ఉంది కొంత. అలాగే భార్యాభర్తల మధ్య కొంత ఎడబాటు కూడా వచ్చే అవకాశం ఉంది. మనం ఇక్కడ చెప్పేదంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు దూరం కూడా అయ్యే అవకాశం అనేది వీరికి కనబడుతుంది. అంటే వారి వారి ఆరోగ్య పరిస్థితుల రీత్యా కానివ్వండి, లేదా మనస్పర్ధల రీత్యా కానివ్వండి, కొంత ఇబ్బందికరంగా అనేది వీరికి ఉంది. కాకపోతే అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మిత్రుల నుంచి వీళ్ళకి సహాయ సహకారాలు అందుతాయి. అంటే ఇప్పుడు ఆడవారికి ఏదైనా ఇబ్బంది వచ్చింది, వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెలు వాళ్ళు సహాయం చేయటం, అలాగే మగవారికి ఏదైనా వచ్చింది, అటుపక్క వారు కూడా సహాయ సహకారాలుగా ఉంటారు. కొంత కొత్త వ్యక్తుల పరిచయం వీరికి మంచిగా ఉండటం, కొత్త వ్యక్తుల వల్ల వీరికి కొంచెం స్నేహము అది జరిగి కొంత ఆ బాధ నుంచి వీరు బయటపడే అవకాశం అయితే మనకి కనబడుతుంది. కాస్త వీరికి స్థానచలనం కూడా సూచిస్తోంది. అటువంటి అవకాశం వచ్చినట్టయితే వెళ్ళటం మంచిది. ఎందువల్ల అంటే అదే ప్లేస్లో ఉండి కొంత ఇబ్బంది పడే కంటే కొత్త వ్యక్తులు, కొత్త స్థలము ఇలాంటి వాటికి వెళ్ళినట్టయితే వీరికి కొంత మంచి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వీళ్ళకి అష్టమ శని కూడా ఇబ్బంది పెడుతోంది. గురుబలము కొంత తగ్గటం, అష్టమంలో శని ఉండటం వల్లే వీరికి ఇటువంటి ఇబ్బంది. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు దూరం అవటం. అంటే మనం తీసుకున్నట్టయితే వేరే చోట కూడా కొంతమంది ఉద్యోగాలు చేస్తూ దూరం అవుతారు, అది కూడా ఉంటుంది. మనం ఏంటంటే ఇక్కడ
ఈ కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం దీనికి అన్వయించలేము. ఎందువల్ల అంటే వారి వారి జన్మ సమయము నక్షత్రము దాన్ని బట్టి వారి దశాంతర దశలు నడుస్తూ ఉంటాయి కాబట్టి మనం చెప్పేవి ఇది గోచార ఫలితాలు మాత్రమే. కాబట్టి వీటిలో 100%, 80%, 90% వరకే కొంత ఉంటూ ఉంటాయి. 100%గా ఉండే అవకాశం అయితే తక్కువ ఉంటుంది. ఎందుకంటే వారి వారికి నడిచే మహర్దశలు, అలాగే ఇప్పుడు మనం ఇందాక భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు రావచ్చు, లేదా ఒకరు విడిపోవచ్చు, కొంత ఒకళ్ళకి ఏవైనా జరగచ్చు అనుకున్నాం. ఎందువల్ల అంటే వారి వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి, వారికి నడిచే మహర్దశలను బట్టే కొంత ఇబ్బందిగా ఉంటుంది. అలాగే బంధువర్గం వారు కూడా కొంచెం వీరికి సహాయ సహకారాలు అనేవి అందిస్తూ ఉంటారు. ఆస్తి తగాదాలు అయితే కొన్ని వచ్చేట్టుగా కనబడుతున్నాయి. అంటే మనం ఇందాక అనుకున్నాం కదమ్మా, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు విడిపోయి ఈ సమయంలో ఒకళ్ళు ఇస్తామని ఇవ్వమని, ఇప్పుడు ఆడవారు ఉన్నారనుకోండి, ఆ భర్త నుంచి రావాల్సిన డబ్బులు కానివ్వండి, లేదంటే ఇల్లు ఏమన్నా ఉన్నప్పుడు అవి కాస్త ఇబ్బంది పెట్టడము, వాళ్ళు తగాదాలు చేయటము, అటు భర్త తరపు వాళ్ళ నుంచి ఇబ్బందులు అయితే కనుక ఈ రాశిలో ఉన్న స్త్రీలకి ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనబడుతోంది. మానసికంగా వీరు కొంత ఇబ్బందికరంగా ఉంటారు. కాబట్టి మనసు ప్రశాంతంగా చేసుకోవటం, వారికి దైవారాధన, వారు ఏ దేవతారాధన చేసుకున్నట్టయితే అది చేసుకోవటం అనేది వీరికి చెప్పదగ్గ సూచన. అయితే కర్కాటక రాశి వారు ఏ దేవి దేవత ఆరాధన చేయాలి? వీరికి చక్కగా శివారాధన చేసుకోవచ్చమ్మా, మంచిది. శివుడికి అభిషేకం చేసుకోవటం, నెలకు ఒకసారి మహాశివరాత్రికి మనకి శివాలయాల్లో చేస్తూ ఉంటారు. నెలంతా కట్టుకుని చేసుకున్నట్టయితే మంచిది. లేని పక్షంలో మహాశివరాత్రి రోజైన త్రయోదశి బై చతుర్దశి వచ్చిన దాన్ని మనం మహాశివరాత్రి అంటాం. కాబట్టి ఆ రోజు చేసుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది. కాస్త ఏంటంటే చంద్రుడికి కాస్త ప్రీతికరంగా ఉంటుంది. బియ్యం దానంగా ఇచ్చుకున్నా కూడా వీరికి మంచి జరుగుతుంది. వారికి కలిసి వచ్చే వారికి అదృష్ట సంఖ్య ఏంటి? వీళ్ళకి 2 అమ్మ, కర్కాటక రాశి వారికి 2. కాబట్టి ఆ రోజు 2వ తారీఖు కానివ్వండి, 4 కానివ్వండి, ఇట్లా ఏదైనా సరే వారు ఏ పనులైనా సరే చేసుకోవచ్చు. కలిసి వచ్చే రంగు తెలుపు అమ్మ. వీరు కూడా తెల్లటి వస్త్రం పెట్టుకున్నట్టయితే వీరి దగ్గర మంచిగా ఉంటుంది. ముత్యం ధరించినట్టయితే మంచిది. ముత్యం ఏంటంటే రాశ్యాధిపతి కాబట్టి వీరు పెట్టుకోవచ్చు. ఈ నెల వాళ్ళు పాటించాల్సిన పరిహారం ఏంటంటే, ఈ నెల వచ్చేటప్పటికి అభిషేకం మనం చెప్పదగ్గ సూచన, శివాభిషేకం. ఇంకా అష్టమ శని అనేది కొంచెం ఇబ్బంది పెడుతోంది వీరికి. రేపు మార్చి 30వ తారీఖు శని మారుతున్నారు కాబట్టి అక్కడ నుంచి వీరికి కాస్త ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గటము, ఇంట్లో సమస్యలు, ఈ ఎడబాటులు ఇవన్నీ కూడా ఏమన్నా ఉన్నా వీరికి తగ్గి కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం. కాస్త మంచి రాశి మనం ఇందాక అనుకున్నాం నెక్స్ట్ ఏప్రిల్ మార్చి తర్వాత అని, వృషభ రాశి తర్వాత ఈ కర్కాటక రాశి వారు కాస్త ఇబ్బంది తగ్గుతాయి. కాబట్టి వీరికి కాస్త నువ్వులు దానంగా ఇచ్చుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది. ఒక శనివారం పూట విలోంబ నువ్వులు దానం చేసుకున్నట్టయితే కాస్త వీరికి ఉపశమనం అనేది కలుగుతుంది. రైట్ అండి. ద్వాదశ రాశి ఫలితాల్లో చూస్తున్నాం. అందులో భాగంగా ఫిబ్రవరి నెల ఆ రాశి వారు పాటించాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ఫిబ్రవరి నెల ద్వాదశ రాశి మాస ఫలితాల్లో భాగంగా సింహరాశి వారికి ఎలా ఉంది ఈ నెల అనేది చెప్పండి గురుగారు. నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు, అలాగే మా గురుదేవులకు కూడా నమస్కారం తెలుపుకుంటూ, ముఖ్యంగా మనకి ప్రతి నెల కూడా గ్రహస్థితి అనేది ఒకటి ఉంటుంది. గోచారం ప్రతి గ్రహం కూడా వాటి పర్టికులర్ టైం ప్రకారం ప్రతి రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటాం. మనం ఫిబ్రవరికి తీసుకున్నట్టయితే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో వచ్చేటప్పటికి కేతువు సంచారం జరుగుతోంది. మకరంలో రవి, బుధుడు, అలాగే కుంభంలో శని, చంద్రుడు, తర్వాత మీనంలో చివరిగా రాహువు, శుక్రుడు ఉంటారు. ఇక్కడ చంద్రుడు అనేది మనకి తిరుగుతూ ఉంటారు. ప్రతి 2.5 రోజులకి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి నెలంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు. మిగతా గ్రహాలన్నిటికీ 30 రోజులు, 45 రోజులు అలా వాటి పర్టికులర్గా ఉన్నాయి. సో ఈ గ్రహస్థితిని మనం ప్రామాణికంగా తీసుకుని, ముఖ్యంగా సింహరాశి వారికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మఖ 4 పాదాలు, అలాగే పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం వస్తాయి. మనకి ప్రతి రాశిలో కూడా 9 పాదాల కింద విభజించబడ్డాయి. మొత్తం మనకి 27 నక్షత్రాలు, ఒక్కొక్క దానికి 4 పాదాలు, 108 పాదాలు కూడా ఈ 12 రాశుల్లోనే మనకి ఇమిడి ఉన్నాయి. వీరికి కొంత మిశ్రమ ఫలితాలే సూచిస్తున్నాయండి. వీరికి ఇక్కడ చూసుకున్నట్టయితే కాస్త గురుబలము ఈ నెల నుంచి ఉన్నా కూడా ఈ 2 నెలలు కొంచెం మిశ్రమంగానే ఉంటుంది. కాబట్టి అధికారుల వల్ల కొంచెం పని ఒత్తిడిగా ఉండే చోటు ఉంటుంది. ఎందుకంటే వర్కింగ్ ప్లేసుల్లో కానివ్వండి ఎక్కువగా కూడా అదే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే వీరు పని చేస్తున్నా కూడా ఏమవుతుందంటే వారిని ఇబ్బంది పెట్టాలని వారికి ఉండొచ్చు పై అధికారులకి, లేదా కూడా వీరికి
పరిస్థితి గ్రహస్థితి బాగోకపోవడం వల్ల కూడా గ్రహస్థితిని ఇబ్బందులు బట్టి ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి ఫలితాలు కూడా వీరికి వస్తున్నాయి. కాబట్టి స్థల మార్పులు కూడా కొంత సూచిస్తున్నాయి వీరికి. అంటే ఉద్యోగ స్థానంలో డిపార్ట్మెంట్ ఏదైనా చేంజ్ అవ్వచ్చు, లేదా డివిజన్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు, లేదా వేరే ఊరు కూడా వీరికి అదే చేసే దాంట్లోనే వేరేది ఏదైనా మార్పు వచ్చే అవకాశం కూడా మనకి కనబడుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా కొంత అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కాస్త వాటిని సర్దుకోవాల్సిందిగా వీరికి చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరిని కూడా వారి మధ్యలోకి రాకుండా ఉండటం అనేది ఉత్తమం. ఎప్పుడైనా సరే మనకిద్దరికి గొడవ ఉన్నప్పుడు ఇద్దరే మాట్లాడుకోవాలి. ముఖ్యంగా భార్యాభర్త సమస్య అటువంటిది. ఎందుకంటే వారి తల్లిదండ్రులు, వీరి తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు వచ్చి దాన్ని కొంచెం పలచం చేసి ఎవరో ఒకరు ఎవరెప్పుడు దూరదామా అని చూస్తూ ఉంటారు. కాబట్టి మనం తావివ్వకుండా ఉండటం అనేది మంచిది. అది ఈ రాశి వారికే కాదు, ఎవరికైనా జనరల్ గా చెప్పే మనం సూచన. కాబట్టి ఇట్లా ఎవరి సలహాలు కూడా పెద్దగా ఎంకరేజ్ చేయటం, కొత్త వారిని నమ్మటం ఇలాంటివి తీసుకున్నట్టయితే మోసపోయే అవకాశం ఉంది వీరికి. అంటే డబ్బులు పెట్టే కొన్ని ఏవోటి దాంట్లో పెట్టండి, దీంట్లో పెట్టండి, ఏదైనా పాలసీలు తీసుకోండి అని ఇట్లా కొత్త కొత్త స్కీములు అని చెప్పని వస్తూ ఉంటారు. కాబట్టి కొత్త వారితో కొంత జాగ్రత్తగా ఉండమని చెప్పదగ్గ సూచన. కాస్త కుటుంబంలో వారికి కూడా అనారోగ్య సూచన సూచిస్తోంది. అంటే వారి పిల్లలకు కానివ్వండి, భర్తకు కానివ్వండి, భర్త ఉన్నట్టయితే భార్య, సంతానం, ఇట్లా ఎవరో ఒకరికి కొంత అనారోగ్య సూచన అయితే గనక సూచిస్తోంది. ఇంట్లో వారితో ఎక్కువ సమయం గడపటం అనేది మంచిది. ఎందుకంటే కాస్త బయట ఎలాగో ప్రశాంతత ఉండదు కాబట్టి కాస్త ఇంట్లో వారితో టైం స్పెండ్ చేయటము. కొంతమంది ఉంటారు అక్కడ ఉద్యోగంలో ఉన్న ఆ టెన్షన్ కానివ్వండి, ఆ కోపాన్ని కానివ్వండి, అది ఇంటికి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళని అరుస్తూ ఉంటారు. అంటే భార్య అయితే భార్య, భర్త అయితే భర్త. దానికి భార్య ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, వచ్చేసి వీళ్ళని కొట్టడం, అరవటం చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మీరు డిస్టర్బ్ అవుతారు, ఇంట్లో వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు. కాబట్టి అది అక్కడికే వదిలేసేసి దాన్ని ఇంట్లో వచ్చి చక్కగా మీ పిల్లలు, భార్య, భర్త అందరూ కూడా చక్కగా టైం స్పెండ్ చేసినట్టయితే కొంత మీకు మంచిది అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే కొత్త కొత్త పరిచయాలు అవుతున్నాయి. అంటే మనం ఇందాక అనుకున్నాం ట్రాన్స్ఫర్స్ అవుతాయి, ఇలా చేంజ్ అవుతారు. సో వాళ్ళ వల్ల ఇబ్బంది ఏమి ఉండదు. ఆ పరిచయాలను కూడా మనం పెంచుకున్నట్టయితే మనకు కొంత ఫ్రీగా ఉంటుంది. ఆలోచన అనేది వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ విధానం, మనం ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఆలోచన విధానంతో ఉంటాం కాబట్టి వారితో మాట్లాడినప్పుడు కొన్ని కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఇది వీరికి ఒక ఇంత మంచిదే. అలాగే పిల్లల విషయాలు కూడా వీరికి బాగుందనే చెప్పచ్చు. ఆనందము, సంతోషము ఉన్నవారితో లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశం ఉంది. కాబట్టి వీరికి ఇబ్బంది లేదు అని మనం చెప్పవచ్చు. అంటే లేనివారు ఏంటంటే ఇక్కడ కూడా మనం ఒక రాశికి చెప్పుకున్నాము, ఇలాగే డాక్టర్ సలహా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సంతాన సమస్యలు ఉన్నవారు తీసుకుని తదనుగుణంగా మనం, ఎందుకంటే సంతాన విషయం ఎప్పుడైనా మాట్లాడాలి అంటే భార్యాభర్త ఇరువురి జాతకాలు చూడాలమ్మా, మనం పరీక్ష చేయాలి. అలాగే ఇద్దరిని కూడా డాక్టర్స్ టెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఒకరికి దోషం ఉండొచ్చు, ఒకరికి ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి ఇద్దరికీ ఉంటుంది. కాబట్టి అప్పుడు ప్రత్యామ్నాయం అనేది వారు చెప్తారు. ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం, నిన్న ఒక చార్ట్ వచ్చి ఇద్దరికి కొంచెం ఇబ్బంది ఉంది, మరి అప్పుడు చూపించుకున్నారో లేదో తెలియదు. కాకపోతే ఏమవుతుందంటే మనం ఇద్దరు ఇలా ఉందమ్మా, మీరు డాక్టర్ని ఒకసారి సంప్రదించండి అన్న. అట్లాగే వీరు కూడా వెళ్ళినట్టయితే ఈ రాశి వారికి కూడా మంచి జరుగుతుంది. అలాగే వీరికి గృహయోగం సూచిస్తోంది. అలాగే వాహనం ఏదైనా ఉంటే గనక కొత్తది కొనుక్కుంటారు. ఇల్లు ఏదైనా ఉంటే గనక కొనుక్కునే అవకాశం ఉంది. లేదు ఇల్లు ఆల్రెడీ ఉంది అంటే దానిపైన ఏదైనా కొత్త ఫ్లోర్ వేసుకోవటం కానివ్వండి, ఇలాంటివి కూడా ఇన్ని కూడా వీరికి సూచిస్తోంది. కాబట్టి కొంత అటు ఇటుగా వీరికి మంచి చెడు సమపాళ్లలో ఉంది. ఫిబ్రవరి అంతా కూడా అంతా మరీ బాగా ఉండటం కానీ ఇబ్బందిగా ఉండకుండా మిశ్రమమైన ఫలితాలు అయితే గనక వీరికి సూచిస్తున్నాయి. సింహరాశి వారికి పర్వాలేదు, చెప్పుకోదగ్గట్టుగానే ఉంది. వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి? వీరు ఆరోగ్యం కొంచెం ఇబ్బంది ఇంట్లో వాళ్ళకు కూడా ఉంది కాబట్టి వీరు ఆదిత్య హృదయం పారాయణం చేసుకున్నట్టయితే మంచిదమ్మా. రవిగ్రహానికి మనం ఎంత చేసుకుంటే అంత. ఆరోగ్య ప్రదాత రవి కాబట్టి మనం, అంటే సూర్యుడు కాబట్టి ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయటం అది కొంచెం కష్టంగా ఉంది, నేను చదవలేమంటే అట్లీస్ట్ వినటం అయినా మంచిది. ఇవాళ సమయాభావం వల్ల అందరూ మాకు చదవలేమండి అంటున్నారు, కొంతమంది తెలుగు కూడా చదవలేమండి అంటున్నారు. మనం పరిహారం చెప్పినప్పుడు అది మీరే పంపిస్తారా యూట్యూబ్లో చూసి లేదా వాట్సాప్లో చూసాను. కాబట్టి యూట్యూబ్లో అన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా విన్నా కూడా వారికి మంచి జరుగుతుంది. చదివే వారు ఉంటే కనుక శుభ్రంగా చదువుకోవటం అనేది చెప్పదగ్గ సూచన. ఏ దేవీ దేవత ఆరాధన చేయాలండి? వీరు చూసుకున్నట్టయితే రవి ఆరాధన చేసుకోవటం అనేది మంచిది. ముఖ్యంగా గోధుమలు దానం ఇచ్చుకున్నట్టయితే మనకి కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి ఉండకుండా ఉంటాయి.
వీళ్ళకి అదృష్ట సంఖ్య వీరికి ఒకటి అమ్మ, సింహరాశి వారు రవి గ్రహం కాబట్టి వీరికి ఒకటి. వీరు ఆ తారీఖు కానీ ఆ నెంబరు ఆ సమయానికి కానీ ఏదైనా పనులు చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది. కలిసి వచ్చే రంగు వీరికి కెంపు రంగు అమ్మ, కెంపు రంగు వస్త్రాన్ని ధరించడం వీళ్ళ దగ్గర పెట్టుకోవడం కానీ, అలాగే రత్నం కూడా మాణిక్యము. కెంపు ఒకవేళ దొరకపోతే కొన్ని ప్లేసుల్లో దానికి సబ్స్టిట్యూట్ గా మనం మాణిక్యం కూడా చెప్తాం, అదైనా పెట్టుకోవచ్చు. కెంపు రత్నం పెట్టుకున్నా పెద్ద ఇబ్బంది, పెద్దగా ఇది కాస్ట్లీ కూడా ఉండదు, మనకి 5-6 వేల్లో వస్తుంది కాబట్టి అది కూడా ధరించవచ్చు. కెంపు వీరు ధరించవచ్చు, రాశ్యాధిపతి కాబట్టి పెట్టుకున్నట్టయితే అన్నిట్లో కూడా విజయంగా ఉంటుంది, ముందుకెళ్లేందుకు ధైర్యం వస్తుంది. ఏంటంటే అంతా రవికి మనం ఏంటంటే అది సింహరాశి కాబట్టి అగ్రెసివ్ గా ముందుకెళ్తారు, లీడ్ చేస్తారు కాబట్టి అటువంటి లక్షణాలన్నీ ఉంటాయి కాబట్టి ఆ పరంగా వీరికి మంచి జరుగుతుంది. ఆరోగ్య పరంగా కూడా ఇబ్బందులు లేకుండా ఉంటుంది. రైట్ అండి. ఫిబ్రవరి మాస ఫలితాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ నెల ఎలా ఉంది, అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు, ఏ దేవీ దేవత ఆరాధన చేయాలి అనేది చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.